సుప్రీంకోర్టుకు కొలీజియం గురించి గాని, తర్వాత హైకోర్టు కొలీజియం గురించి గాని, ఈరోజు కొన్ని విషయాలు తెలపాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. జనరల్‌గా ప్రభుత్వ జీతాలు తీసుకునేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి ఎవరైనా కూడా ప్రభుత్వం చేత నియామకం జరుగుతుంది. అపాయింట్మెంట్స్ జరుగుతాది. వాళ్ళే ప్రమోషన్‌లు ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళే బదిలీలు చేయడం కూడా జరుగుతుంది. కానీ ఈ న్యాయ వ్యవస్థలో మాత్రము వాళ్ళ యొక్క స్వతంత్ర నిర్ణయాలకు ఏదైనా అభ్యంతరం కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేము అనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు వాళ్ళ బృందము ఒక కొలీజియంగా ఏర్పడడం జరిగింది. ఈ కొలీజియము యొక్క సభ్యులు వచ్చేసి సుప్రీంకోర్టులో అయితే 5 మంది సభ్యులు ఉంటారన్నమాట. మొట్టమొదట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేను ప్లస్ 4 సీనియర్ మోస్ట్ న్యాయాధికారులు ఉండడం జరుగుతుంది. ఈ 5 మందిని కలిపి కొలీజియం అంటాం. ఇందులో వీళ్లకు పూర్తి స్వతంత్రము ఉంటుంది. అంటే ఎవరినైనా అపాయింట్ చేసుకోవాలన్నా, వారికి ప్రమోషన్లు ఇవ్వాలన్నా, తర్వాత బదిలీలు చేసుకోవాలనేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం చేత నియమించబడితే కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, లేదంటే చట్ట ప్రకారము పోయేదానికి వీలు కాకుండా ఉండే సందర్భాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బదిలీలు చేసినట్లయితే గవర్నమెంట్కి ఏదన్నా ఆపోజిట్గా నిర్ణయాలు తీసుకున్నట్లయితే వాళ్లను దూర ప్రాంతాలకు బదిలీ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఒక స్వతంత్ర వ్యవస్థ ఏర్పడాలనేటువంటి సదుద్దేశంతో సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయాల ప్రకారము సుప్రీంకోర్టులో 5 మంది సభ్యులు ఉంటారు. హైకోర్టులో ఉన్నట్లయితే చీఫ్ జస్టిస్ ఒకరు ప్లస్ 2 సీనియర్ మోస్ట్ న్యాయాధికారులు ఉంటారు. వీళ్ళందరూ కలిపి 3 అవుతారు. ఈ 3 కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రమోషన్లు కానీ, బదిలీలు కానీ, అపాయింట్మెంట్స్ కానీ హైకోర్టులో చూడడం జరుగుతుంది. అదే సుప్రీంకోర్టులో వాళ్ళు చేస్తారు. అయితే ప్రభుత్వానికి వీళ్ళు రికమెండ్ చేసి పంపిస్తారు. ఏమంటే ఇతనికి వీళ్లకు పలానా వాళ్ళకు మేము ప్రమోషన్లు ఇస్తున్నాము, పలానా వాళ్ళకు మేము బదిలీలు చేస్తున్నాము, పలానా వాళ్ళకు మేము అపాయింట్ చేసుకుంటున్నాము, మీ నిర్ణయాలు తెలపండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కు పంపడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, సమీక్ష చేసి దాన్ని ఒకవేళ ఏదన్నా సూచనలు, మార్పులు, చేర్పులు ఉంటే చేసి మళ్ళా తిరిగి మార్చి పంపమని చెప్పి తిప్పి పంపించేటువంటి అధికారము ఈ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కు ఉంటుంది. అయితే ఈ కొలీజియము అవసరమైతే మార్పులు చేయొచ్చు, లేదు అనుకుంటే ఇదివరలో పంపినటువంటి అదే కాపీని మళ్ళా తిప్పి పంపేటువంటి అధికారం ఉంది. రెండవసారి పంపిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తప్పనిసరిగా ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉందన్నమాట దీని ప్రకారం. తర్వాత ఎవరికైనా ప్రమోషన్లు వచ్చినప్పుడు కానీ ఈ రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారము, అపాయింట్మెంట్ జరిగిన ప్రమాణ స్వీకారము ఇవన్నీ చేయించడము మామూలుగానే ఉంటుంది. అంటే ఈ కొలీజియ వ్యవస్థ వలన ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. అయితే పద్ధతి ప్రకారం అయితే వాళ్ళు పరిశీలించవచ్చు, కానీ వీళ్ళు మార్చేటువంటి అధికారము ఈ గవర్నమెంట్కు లేదన్నమాట. అందువల్ల ప్రభుత్వము ఒక ఆలోచన తీసుకొచ్చి ఒక 6 సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగ చట్ట సవరణను 99ని సవరణ చేయడం, 99వ సవరణ చేయడం జరిగిందనమాట. రాష్ట్రపతి ఆమోదం, చట్ట ఆమోదం అయిన తర్వాత కూడా భారత రాజ్యాంగ చట్ట సవరణ జరిగినప్పుడు అర్ధము రాష్ట్రాల పైన మెజారిటీ రాష్ట్రాలు ఆమోదించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 6 మంది సభ్యులు అంటే ఇందులో ఎవరెవరు ఉంటారంటే సిజేఐ కంపల్సరీగా ఉంటారు. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. 2 సీనియరు న్యాయాధికారులు ఉంటారు. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కలిపి 3 ఉంటారనమాట. ఇంకా 3 వచ్చేసి ప్రధానమంత్రి, తర్వాత సిజేఐ గారు ప్లస్ అపోజిషన్ లీడరు ఒకరు, వీళ్ళు 3 కలిపి ఒక 3ని నియమించేటువంటి అధికారం ఉంటుందన్నమాట. మొత్తము ఈ 6 మంది ఉంటారు.
అయితే వీళ్ళల్లో ఏం చేస్తారు, ఏ ఇద్దరు వీటో అధికారం ఉపయోగించుకొని దాన్ని నిలిపేసేటువంటి అధికారం ఉంది కాబట్టి దానిని సుప్రీంకోర్టు ఆమోదించడం లేదనమాట. అయితే ఈ చట్ట సవరణ జరిగింది. చట్ట సవరణ జరిగిన తర్వాత అర్ధ రాష్ట్రాలు కాకుండా ముక్కాలు రాష్ట్రాలన్నిటి కూడా అన్ని ఆమోదం తెలిపినాయి. తెలిపిన తర్వాత సుప్రీంకోర్టుకు ఈ పంపడం జరిగింది. పంపిన వెంటనే 5 మంది సభ్యుల ధర్మాసనము ఏర్పాటు చేసి ఈ పంపినటువంటి ఎన్జేఏసి అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ లేదా కమిషన్ అంటాం. ఈ కమిషన్ను రద్దు చేస్తూ ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఇందుకు కారణాలు కూడా తెలిపింది. ఇది రాజ్యాంగ విరుద్ధము. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో చట్ట ప్రకారము స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశము తగ్గిపోతుంది. కాబట్టి న్యాయ వ్యవస్థకే ఇది స్వతంత్ర నిర్ణయాలకు ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ 5 మంది సభ్యుల ధర్మాసనము ఈ ఎన్జేఏసిని ప్లస్ ఈ చట్ట సవరణ 99 చట్ట సవరణ కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు యొక్క సంబంధించినటువంటివి కూడా ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతూ వస్తాయి. ఈ కొలీజియం వ్యవస్థ ఇట్లు పబ్లిక్ కానీ గవర్నమెంట్ కానీ సంబంధం లేకుండా ఇవ్వడం అనేది ఒకటి, జవాబుదారితనము తక్కువగా ఉంటుంది ఒకటి, రహస్యంగా జరుగుతూ ఉంది ఇది అనేటువంటిది ఒకటి, బంధుప్రీతితో కూడా జరుగుతూ ఉందని చెప్పి కొంత విమర్శలు కూడా రావడం జరిగింది. ఏది ఏమైనా ఈ కొలీజియం వ్యవస్థే బెటర్ అని చెప్పి చాలామంది ఈ వ్యవస్థను ఆమోదించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క జోక్యం ఉన్నట్లయితే, ప్రభుత్వం చెప్పినట్లు చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు కానీ లేకపోతే ట్రాన్స్ఫర్లు కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇదే ఎక్కువ మంది ఆమోదిస్తున్నారని కూడా ప్రజల్లో ఒక నివేదిక అయితే ఉందన్నమాట. ప్రజల్లో మెజారిటీ సభ్యుల అభిప్రాయము కొలీజియం వ్యవస్థనే రికమెండ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.